పరిశుద్ధాత్మ దేవునికి మహిమ కలుగునుగాక. స్తుతి ఘనత మహిమ ప్రభావములు ఆయనకే చెల్లునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఆత్మ సంచారం మన మధ్యలో కలుగుతుంది. కొన్ని నిమిషాల్లో దేవుని యొక్క అభిషేకాన్ని మీరు చూస్తారు. దేవుని యొక్క శక్తిని మీపైకి విడుదల కావడం చూస్తారు. దేవుని యొక్క జీవాన్ని మీరు అనుభవిస్తారు. ఎటువంటి సమస్యలో ఉన్నా, ఎటువంటి కష్టంలో, ఎటువంటి బాధలో మీరు నలిగిపోతున్నా ఏమీ దిగులు పడాల్సిన అవసరం లేదు. ప్రభు యొక్క సన్నిధి మీపైకి దిగి వస్తుంది. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. హో హల్లెలూయా. వెల్కమ్ హోలీ స్పిరిట్, వెల్కమ్ హోలీ స్పిరిట్. రిషలి క్రోధాన గ్రంథశకరవే త్యూరల ఆరాజుదరవే. సహోదరి శ్యామల దేవుడితో మాట్లాడుతున్నాడు. హార్ట్ ప్రాబ్లంతో బాధపడుతున్నావు, దేవుడు ఇప్పుడు నేను దర్శిస్తున్నాడు. ఆయన శక్తిని కమ్ముకుంటుంది. ఆయన ప్రభావము చేత ప్రభుని దర్శించి విడుదల చేస్తున్నాడు. దిగులు పడకు, ప్రభుని బాగు చేస్తున్నాడు. నీ గుండె బలహీనత నుంచి ప్రభు నిన్ను విడిపిస్తున్నాడు. రిక్లేషని కౌనాన్ దుస ధరిబే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సహోదరి రోజా దేవుడితో మాట్లాడుతున్నాడు. రిబే శుకర హదాలధియానందరవే. ల్యాండ్ సమస్యతో బాధపడుతున్నావు కదా. లిఖ్యో నిమ్మే రీకో రోజా ధురవే. నువ్వేమి దిగులు పడాల్సిన అవసరం లేదు. ఆ ల్యాండ్ నీ పేరు మీదకి వస్తుంది. ఆ ల్యాండ్ నీకు ప్రభు అప్పగిస్తున్నాడు. ఆ ల్యాండ్ నీ చేతులకు వస్తుంది. ధిరియన హరోజు క్షేభి రీక లద సుధరవే. నీ యొక్క ధనం వ్యర్థం కావడం లేదు, అది నీకు రిజిస్ట్రేషన్ అవుతుంది. దిగులు పడకు, దేవుడు అద్భుతం చేస్తున్నాడు. నీ ప్రార్థన ప్రభు ఆలకించాడు. క్రోషభీ క్లాంద సదారి వెంట్రి భీకరవే. హల్లెలూయా. లిజాఢదయ్య నంధురవే. క్రోడ్రి లిషిఖర అజంద్రు ధీరియ నాందర రుఖలందురవే. సహోదరి మమత కుమారి దేవుడితో మాట్లాడుతున్నాడు. మమత కుమారి, ఇదిగో కుటుంబంలో నీకు నెమ్మది లేదు, శాంతి సమాధానం లేదు. ప్రభునితో మాట్లాడుతున్నాడు. దిగులు పడకు, నీ సమస్యను నేను తీరుస్తున్నానని ప్రభు మాట్లాడుతున్నాడు. క్రోడిలి క్యానా రాజా క్రేందియా రంధురవే. సహోదరుడు రమేష్ దేవునితో మాట్లాడుతున్నాడు. రమేష్, ఇదిగో నీకు అంత క్షేమముగా ఉంది. ఇదిగో నువ్వు మంచిగా ఉద్యోగం చేసుకుంటున్నావు, కానీ నీ కుటుంబం నీకు సహకరించటం లేదు. నీ భార్య నీకు సహకరించడం లేదు. నువ్వెంతో వేదనలో ఉన్నావు. దేవుడిని దర్శిస్తున్నాడు. నీ కుటుంబాన్ని సమాధానపరచటానికి దేవుడు తన శక్తితో నీ కుటుంబం పైకి దిగి వస్తున్నాడు. ఇదిగో నీకున్న ప్రతి సమస్యను ప్రభు తొలగించి గొప్ప నెమ్మది, శాంతి ప్రభు నీకు దయచేస్తున్నాడు. దిగులు పడకు, ధైర్యంగా ఉండు. గొప్ప విజయాన్ని చూస్తున్నావు. క్లౌషభేరి కమాందరవే. లో రిక్రే హండ్రెదే జెదియా క్రెమే రిలీఖర అజూదరియనందరవే. థ్యాంక్ యూ మాస్టర్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈ సమయంలోనైనా ఈ వర్తమానం వింటున్న ప్రతి ఒక్కరిపైకి నీ ఆత్మ ద్వారా దిగిరమ్మని ఆహ్వానిస్తున్నాను. యేసు క్రీస్తు నామములో దేవుని అభిషేకం ఇక్కడ విడుదలగునుగాక. కృప ఇచ్చి బలపరచమని, గొప్ప విడుదల దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క కార్యాలు మీరు చూస్తున్నారు కదా. ఈ సమయంలో ఎవరు ఏ సమస్యతో బాధపడుతున్నా, చేతబడి శక్తులతో నలిగిపోతున్నా, పిల్లలు లేక కుమిలిపోతున్నా, మీ జీవితంలో ఏ అపజయము చేత మీరు నలిగిపోతున్నారో, ఏ వ్యాధి చేత మీరు కృంగిపోతున్నారో, వెంటనే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి. ఖచ్చితంగా కాల్ కలిసింది అంటే దేవుడు మీకు విడుదల ఇస్తున్నాడని గుర్తుపెట్టుకోండి. మీరేమీ టెన్షన్ పడవద్దు. కొన్ని వందల మంది కాల్ చేస్తూ ఉంటారు, కొన్ని వేల మంది చేస్తూ ఉంటారు. తర్వాత అయినా చేయండి, రేపైనా చేయండి. దేవుడు ఈ వర్తమానం నీవు వింటున్నావు అంటే దేవుని ప్రణాళికలో నీవు ఉన్నావని అర్థం. కాబట్టి ధైర్యం కలిగి ఉండు. దేవునికి స్తోత్రం. దేవుడు ఆయన యొక్క కృపచేత ఆయన చేసిన అద్భుతాలు ఒక 2 సాక్ష్యాలు మీ ముందుంచాలని ఆశపడుతున్నాను. ప్రకాశం జిల్లా ప్రభుదాస్ దైవజనులైన సియోన్ రాజు గారికి ప్రభు పేరిట వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అయ్యా, మా అబ్బాయికి చాలా కాలముగా ఊపిరితిత్తుల్లో నిమ్ము వచ్చి ఊపిరాడని పరిస్థితుల్లో శ్వాస ఆడక తనని హాస్పిటల్లో చేర్చిన కానీ
అతని పరిస్థితి తీవ్ర స్థాయికి వెళ్ళిపోయింది. కోమాలోనికి వెళ్ళిపోయాడు. అయితే అటువంటి సందర్భంలో ఒకరోజు టీవీలో వస్తున్న మీ వర్తమానం చూసి దేవుడు మీ ద్వారా చేస్తున్న అద్భుతాలు, మహత్తరమైన కార్యాలు చూసి నా కుమారుడిని మీరు ప్రార్థన చేస్తే దేవుడు బాగు చేస్తాడని నమ్మి మీకు ఫోన్ చేశాం. మీరు ప్రార్థన చేశారు. మీరు ప్రార్థన చేసి నీ కుమారుడు బాగుపడుతున్నాడు అని చెప్పారు. ఆ సమయంలోనే దేవుని యొక్క శక్తి నా కుమారులోనికి వచ్చింది. కోమాలో ఉన్న నా కుమారుడు కళ్ళు తెరిచి చూశాడు. కోమాలో పడి ఉన్న నా కుమారుడు మేల్కొన్నాడు, బాగుపడ్డాడు. వెంటనే స్వస్థపరచబడి తన పనులు తాను చేసుకోవటానికి రెడీ అయిపోయాడు. గొప్ప మహత్తరమైన కార్యాన్ని చేసిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని కార్యాలు చూస్తున్నారు కదా, దేవుడు ఎలాంటి మహత్తర కార్యాలు చేస్తున్నారో. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. మరొక సాక్ష్యం, ఖమ్మం నుండి బేబీ రాణి దైవజనులైన సియోన్ రాజు గారికి ప్రభు పేరిట వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అయ్యా, నా కడుపులో పెద్ద గడ్డ ఉంది. నేను డాక్టర్కి చూపించినప్పుడు అది పరీక్ష చేసి క్యాన్సర్ గడ్డ అన్నారు. ఆపరేషన్ చేయాలి అన్నారు. నేను చాలా భయపడ్డాను. ఆ గడ్డ భయంకరంగా పెరిగిపోయింది. డాక్టర్ చెప్పారు, ఆపరేషన్ చేస్తే నీ ప్రాణం మీదకి వస్తుంది అని కూడా చెప్పారు. అయినా చెప్పలేము అన్నారు. చస్తావో బ్రతుకుతావో మేము నిర్ధారించలేము అన్నారు. అలాంటి పరిస్థితుల్లో ఒకరోజు టీవీలో వస్తున్న మీ వర్తమానం చూసి దేవుడు ఎన్నో కార్యాలు మీ ద్వారా చేస్తున్నారని విని, అటువంటి మహత్తరమైన కార్యాలు చేస్తున్న దేవుడు నా గడ్డను కూడా కరిగించగలడు అని నేను నమ్మి విశ్వసించి మీకు ఫోన్ చేశాను. మీరు ప్రార్థన చేసి దేవుని యొక్క శక్తిని నా లోపలికి విడుదల చేశారు. మీరు ప్రార్థించిన వెంటనే నా లోపల ఏదో ఒక వెలుగు ప్రవేశించినట్టు అనిపించింది. దేవుని యొక్క శక్తి నన్ను కమ్ముకుంది. ప్రార్థించిన వెంటనే నా లోపల ఏదో ఒక మార్పు కలిగింది. రోజు రోజుకి నేను ఆరోగ్యవంతురాలను అయిపోయాను. 3 రోజుల్లో నేను మళ్ళీ రిపోర్ట్ తీసుకున్నాను. మళ్ళీ టెస్ట్ చేయించాను. రిపోర్ట్లన్నీ నార్మల్ వచ్చాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. క్యాన్సర్ గడ్డ తగ్గించి బాగు చేసిన నా దేవునికి నేను మనసారా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని యొక్క కార్యాలు ఎంతటి మహత్తరమైనవో చూస్తున్నారు కదా. ఇది మామూలు విషయం కాదు. డాక్టర్లకు సైతము అర్థం కాని భయంకరమైన వ్యాధులను కూడా దేవుడు బాగు చేస్తున్నాడు. మీరేమీ దిగులు పడాల్సిన అవసరం లేదు. దేవుడు ఉన్నాడు మనకి. ఆయన ఎటువంటి సమస్యనైనా క్లియర్ చేయగలడు. ఎటువంటి వ్యాధినైనా బాగు చేయగలడు. మన దేవుడు గొప్ప దేవుడు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. ఆది అపోస్తలుల కాలంలో జరిగించిన మహత్తరమైన కార్యాలు ఈ కాలంలో కూడా ప్రభు చేస్తున్నాడు. కాబట్టి మీరేం దిగులు పడాల్సిన అవసరం లేదు. స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి. కాల్ కలిసింది అంటే దేవుడు మీ సమస్య నుండి విడుదల చేస్తున్నాడని అర్థం. ఖచ్చితంగా దేవుడు మీకు గొప్ప విడుదలను కలుగజేస్తున్నాడు. ఆమేన్. వెంటనే కాల్ కలవకపోవచ్చు, తర్వాత అయినా చేయండి, రేపైనా చేయండి. దేవుడు ఈ వర్తమానం నీకు వినిపిస్తున్నాడు అంటే నీకు గొప్ప విడుదలను కలిగించే టైం వచ్చిందని అర్థం. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క వర్తమానానికి వెళ్దాం. ఈరోజు ప్రభు మన కొరకు సిద్ధం చేసిన అద్భుతమైన వర్తమానం. కలలు నిజమాయే, కష్టాలు మరుగాయే. ప్రైజ్ ది లార్డ్. కలలు నిజమాయే, కష్టాలు మరుగాయే అంటే భవిష్యత్తులో ఏమి జరగబోతుందో దేవుడు ముందుగా మనకు తెలియజేస్తాడా. హల్లెలూయా. ఆ విజన్, ఆ దర్శనం మనకి కావాలి. మనం చూడాలి ఫ్యూచర్లో ఏమి జరగబోతుందో దేవుడు మనకు తెలియజేయాలి. అలాంటప్పుడు చాలా ధైర్యం వస్తుంది, విశ్వాసానికి బలం వస్తుంది, ఆత్మీయతకు అంతులేని సంతోషం కలుగుతుంది,
హృదయం ఆనందమయమైపోతుంది. ఎన్నో కష్టాలు సమస్యలు ఎదురైనా మన విశ్వాసాన్ని ఆపలేవు. ఎన్నో సమస్యలు ఎదురొచ్చినా మన యొక్క ఆత్మీయ జీవితాన్ని, మన ఆత్మీయ ఎదుగుదలను కిందకు లాగలేవు. ఎందుకంటే మనకొక విజన్ ఉంది, మనకొక దర్శనం ఉంది. మనకొక దర్శనం, విజన్, మనకొక కళ, దేవుడు ఒక ఫ్యూచర్ ప్లానింగ్ మనకు ముందుగా చెప్పాడు అనుకోండి, ఎంత ఆశీర్వాదకరంగా, ఎంత సంతోషంగా ఉంటుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, కలలో కనిపించి చెప్పడం వేరు, అది కూడా దర్శనం. కొన్నిసార్లు దేవుడు కలలో మాట్లాడతాడు, కొన్నిసార్లు దర్శనమిస్తాడు, కొన్నిసార్లు మన మనసులోనికి వచ్చి మాట్లాడతాడు, కొన్నిసార్లు మన ఆత్మలోనికి వచ్చి మాట్లాడతాడు, కొన్నిసార్లు మన ఆలోచనలోనికి వచ్చి మాట్లాడతాడు. ఎవరు గ్రహించగలరు అంటే దేవుని యొక్క సన్నిధిలో దేవునితో గంటలు గంటలు రోజులు గడిపిన వారు మాత్రమే వీటిని గ్రహించగలుగుతారు. ప్రైజ్ ది లార్డ్. ఇంకో విషయం, ఏకాంతముగా దేవుని దగ్గర కొన్ని రోజులు, కొన్ని గంటలు గడిపిన వారు మాత్రమే దైవికమైన ప్రణాళికలో ఉన్న సంగతులను గ్రహించగలుగుతారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని యొక్క కార్యాలు, దేవుని యొక్క సంగతులు, దేవుని యొక్క ప్రణాళిక ముందుగా నువ్వు తెలుసుకోవాలంటే దేవునితో నీకున్న అనుభవం ఎంత. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు నా ప్రభువు ఈ వర్తమానం నీకు వినిపింపజేస్తున్నాడు అంటే నీ ప్రణాళికను దేవుడు నీకు తెలియజేయబోతున్నాడు. నీ ఉద్దేశాలు వేరు, దేవుని యొక్క ఉద్దేశాలు వేరు. నీ ప్రణాళిక వేరు, దేవుని యొక్క ప్రణాళిక వేరు. నువ్వేదో చేయాలనుకుంటావు, అది సఫలం కాదు, అది మధ్యలో ఆగిపోతుంది. కానీ దేవుడు చేయాలనుకుంటాడు చూడు, అది ఆగదు, అది ఆగదు. ఎవరు ఆపలేరు దాన్ని. ఆపటానికి ఎవరికీ సాధ్యం కాదు. కాబట్టి ఆ ప్రణాళిక నీ ఒక్కడికి దేవుడు బయలుపరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. ఆదికాండము 37వ అధ్యాయము 5 నుంచి 11 వచనాలు, 41వ అధ్యాయము 39 నుంచి 43 వరకు, 42వ అధ్యాయం ఆదికాండమే 6వ వచనం. ఈ వచనాలన్నీ మనకి ఏం తెలియజేస్తాయంటే, యోసేపు కలలు కంటాడు. దేవుని యొక్క ప్రణాళిక ఆ కలలో దేవుడు చూపిస్తాడు. దేవుడు ప్రణాళికను చూపించినప్పుడు ఆ ప్రణాళిక కొన్నిసార్లు వెంటనే చెప్పకూడదు బయట వారికి. ప్రణాళికను ఎప్పుడు కూడా దేవుడు నీకు ఏదైనా దర్శనం ఇచ్చినా, కళ ఇచ్చినా వెంటనే ఆ వ్యక్తికి మీరు తెలియచేయకూడదు. ఎందుకో తెలుసా? అక్కడ ఒక రహస్యం ఉంది. మీరు తెలియజేసినప్పుడు మీరు కష్టాన్ని తొందరగా తెచ్చేసుకుంటారు. రైట్? కష్టం వస్తుంది, అయినా ప్రణాళిక నెరవేరుతుంది, దానిలో సమస్య లేదు. కానీ కొన్ని కష్టాలు ఎదురవుతాయి. ఓకే, యోసేపు ముందుగా ఆ దర్శనాన్ని చెప్పేయడం వల్ల ఏం జరిగింది? యోసేపు మీద పగ పెంచుకున్నారు అన్నలు. పగ పెంచుకొని ఇబ్బందులు పెట్టారు, గోతులో పడేశారు, చంపేద్దామని కూడా ప్లాన్ చేశారు. కానీ దేవుడు చంపనివాడు కదా, మళ్ళీ బయటకు తీశాడు. దేవుడు ప్రణాళికను చూపించాడు. ఆ ప్రణాళిక నెరవేర్చడానికి మధ్యలో ఎన్ని ఆటంకాలంటే రానివ్వండి. పోతిఫర్ ఇంటిలో ఇబ్బంది కలిగింది, అక్కడ నుంచి చెరసాలలోకి వెళ్ళిపోయాడు. ముందు అన్నలు గోతులో పడేశారు, చెరసాల నుండి అతడు అత్యున్నత స్థానానికి వెళ్ళిపోయాడు. ప్రణాళిక నెరవేరింది. రైట్? దేవుడు నీ జీవితంలో కొన్ని ప్రణాళికలు కలిగి ఉంటాడు. నీ పిల్లల పట్ల కొన్ని ప్రణాళికలు కలిగి ఉంటాడు. ఆయన అత్యున్నత స్థానంలో నీ పిల్లలను పెట్టాలి అనుకుంటాడు. ఆ ప్రణాళిక విధానాన్ని నీకు తెలియజేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే
పిల్లల్ని పెంచే విధానంలో కూడా నీకు ప్రణాళిక తెలిస్తే, అంటే దేవుని యొక్క ప్రణాళిక నీకు అర్థమైతే, నీకు తెలిస్తే పిల్లల్ని చాలా ప్రశాంతంగా పెంచుకుంటావు. అందులో సమస్య లేదు. కంగారు పడవు. నీవు కంగారు పడకుండా పెంచాలి పిల్లల్ని. వారిని కంగారు పెట్టకూడదు, నీవు కంగారు పడకూడదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. పిల్లల యొక్క ప్రణాళిక ముందు దేవుని దగ్గర నువ్వు తెలుసుకోవాలి. పిల్లల యొక్క భవిష్యత్ ఏమిటో నీకు తెలియాలి. వారు చిన్నపిల్లలు కదా, సరే ప్రణాళిక నీకు తెలియదు, ప్రణాళిక గురించి నీకు అర్థం కాదు. అప్పుడు నీవు భయపడిపోతూ ఉంటావు. నీ గురించి నీకే తెలియదు, ఇంకా పిల్లల గురించి ఏం తెలుస్తుంది? తెలియదు. అందుకే నీ జీవితం మీద నీకే విరక్తి కలుగుతుంది, నీ లైఫ్లో నీకే నిరాశ కలుగుతుంది. ఏం చేయాలో అర్థం కాదు. నీ లైఫ్నే నువ్వు నిలబెట్టుకోలేని పరిస్థితి, ఇంకా పిల్లల లైఫ్ ఎలా నిలబెట్టగలుగుతావు? లేదు కదా. కాబట్టి పరిష్కారం ఉంది. వెళ్ళిపో దేవుని సన్నిధానంలోనికి, వెళ్ళిపో ఏకాంతముగా ప్రభు దగ్గరికి. ఒకవేళ నీకు అది కుదరకపోతుంటే, ఆ అవకాశం నీకు దొరకలేదు అంటే, ఇక్కడ దైవజనుడున్నాడు, ఇక్కడ దేవుడు ఏర్పరచుకున్న ప్రవక్త ఉన్నాడు. ఫోన్ చేయండి. ఆ ప్రణాళిక ఏమిటో దేవుడు నీకు తెలియజేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, నాకు కూడా పిల్లలున్నారు. ఆ పిల్లల గురించి ఎప్పుడు నేను చింతపడలేదు, వాళ్ళను కూడా చింతపడనివ్వను. స్టడీ గురించి వారు ఒకవేళ బాధపడుతుంటే బాధపడనివ్వను. ప్రైజ్ ద లార్డ్. హ్యాపీగా ఉండమంటాను. ఎంత చదవగలుగుతారో అంత చదవమంటాను. ఎందుకో తెలుసా? వారిని గూర్చిన ప్రణాళిక నాకు తెలుసు. వారిని గూర్చి దేవుడు వారిని ఏం చేయబోతున్నాడో నాకు తెలుసు. కాబట్టి వారి గురించి నేను బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. రైట్? ఎప్పుడు ప్రణాళిక తెలిసినప్పుడు నా గురించి దేవుడు నాకు చెప్తాడు. నేను ఏమై ఉన్నానో, ఏమి జరగబోతుందో, నేను ఏ విధముగా వాడబడబోతున్నానో, నేను ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నానో, ప్రతి విషయాన్ని దేవుడు నాకు ముందుగా తెలియజేస్తాడు. కాబట్టి నాకు ఏ విధమైన చింత అనిపించదు, బాధ అనిపించదు. ఎందుకంటే ఆ ప్రణాళిక ముందుగా దేవుడు నాకు బయలుపరుస్తాడు. ఆమేన్. అందుకే కలలు నిజమాయే, కష్టాలు మరుగాయే. నీ జీవితంలోనికి దేవుడు ఒక ప్రణాళిక ఏర్పరిచి నీకు చూపించాడు అనుకుందాం, ఒక దర్శనాన్ని చూపించాడు అనుకుందాం. దాన్ని ఎవ్వరికీ చెప్పొద్దు. ఒకవేళ పంచుకుంటే దైవజనుడితో పంచుకోవచ్చు. ఏ దైవజనుడితో పంచుకోవాలి? నీ యొక్క ప్రణాళికను, ఆ దర్శనములో దేవుడు ఏ విధంగా నీకు చూపించాడో, నీపై దేవునికి ఉన్న ప్రణాళిక ఏమై ఉందో చెప్పగలిగిన దైవజనుడికే చెప్పాలి, అందరికీ కాదు. కొంతమందికి అర్థం కాదు, తప్పు అర్థాలు చెప్పేస్తారు. వారికి ఏమనిపిస్తే అది చెప్పేస్తారు. పరిశుద్ధ గ్రంథములో ఏ విధముగా ఒక దర్శనానికి జవాబు ఉందో, ప్రణాళిక ఏర్పరచబడిందో, వాక్యాన్ని ఆధారం చేసుకుని మాత్రం చెప్పగలగాలి. నెక్స్ట్, దైవ ప్రత్యక్షత కలిగిన ప్రవక్త మాత్రమే దాన్ని చెప్పగలడు, మరొకరు చెప్పలేరు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి నీ గురించి నీకు తెలియకపోతుంటే కాల్ చేయండి. నీ అభివృద్ధి గురించి నీకు తెలియాలి. తెలియకపోతే సంపాదించిన ఆస్తిని జీరో చేసేసుకుంటావు. అన్నీ కలిగి ఉన్నా కానీ ఉన్న దానిని కోల్పోతావు. ఎందుకు అంటే ప్రణాళిక తెలియలేనప్పుడు. రైట్? ఓకే, ఈ సమయంలో దేవుడు నీ యొక్క లైఫ్ గురించి మాట్లాడుతున్నాడు, నీ జీవితం గురించి మాట్లాడుతున్నాడు. నీ జీవితం గురించి ఏమి జరగబోతుందో నీకు తెలియదు.
వివాహం జరిగి కొన్ని రోజుల తర్వాత భర్త చనిపోతాడు. ఆస్తి ఉంటుంది, కానీ దాన్ని అనుభవించే భాగ్యం దొరకదు. ఏం చేయాలో అర్థం కాదు. ప్రణాళిక ఏమైందో తెలుసుకోవాలి నీవు. లేదంటే నీవు కలిగిన ఆస్తిని నీవు కోల్పోవలసి ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒకవేళ ప్రణాళికను తెలుసుకొనుంటే ఒకవేళ కోల్పోయినా తిరిగి వచ్చేస్తుంది నీకు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యోసేపు తనకి ఎన్ని సమస్యలు ఎదురయ్యాయండి. అన్నలు చంపేద్దాం అనుకున్నారు. ప్రణాళికలో ఉన్నవాడిని ఆవిడ చంపలేడు. అది గురి. దేవునికి స్తోత్రం. బజార్లో పెట్టి అమ్మేశారు. భయపడలేదు యోసేపు. అక్కడ కూడా ప్రభువు తోడుగా ఉన్నాడట. ఎస్, నీకు ఎదురయ్యే పరిస్థితులు ఏ రూట్లో ఎదురవనివ్వండి, భయపడొద్దు. ప్రణాళిక మాత్రం తెలుసుకో. దర్శనాన్ని కలిగి ఉండు. అంటే దేవునికి నీకు ఉన్న రిలేషన్ ఏంటి, దేవునికి నీకు ఉన్న బంధం ఏంటి, నీకున్న ధైర్యం ఎక్కడ. దేవుని యొక్క ఆత్మను ఆనుకొని, దేవుని యొక్క శక్తిని ఆనుకొని, దేవుని యొక్క అభిషేకాన్ని ఆధారం చేసుకుని మాత్రమే నీ ధైర్యం ఉండాలి. దేవునిని మాత్రమే ఆధారం చేసుకునే ధైర్యం నీకుంటే, దేవుని మీద ఆధారపడగలిగిన విశ్వాసం నీకుంటే, ఆ విశ్వాసం నీ మీద దేవునికున్న ప్రణాళిక ఏమై ఉందో దాన్ని బయలుపరుస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైతే ఆ ప్రత్యక్షత నీకు కలుగుతుందో నీకేం భయం ఉండదు. ఇంకా ప్రశాంతంగా ఉంటావు. గోతులో ఉన్న ప్రశాంతంగా ఉంటావు, బజార్లో ఉన్న ప్రశాంతంగా ఉంటావు, ఒక చెట్టు కింద ఉన్న ప్రశాంతంగా ఉంటావు, ఒక బానిసగా వెళ్ళిపోయినా ప్రశాంతంగా ఉంటావు, జైలులో వేసేసిన ప్రశాంతంగా ఉంటావు. అప్పుడు రాజకుమారుడిగా మారిపోతావు. ప్రైజ్ ది లార్డ్. లైఫ్ చేంజ్ అయిపోతుంది. నీ మీద ఉన్న ప్రభు ప్రణాళిక చాలా గొప్పది. నిన్ను ఒక పేదవాడిలా చూడాలనుకోవట్లేదు దేవుడు. నిన్ను ఒక ఐశ్వర్యవంతుడిగా చూడాలనుకుంటున్నాడు. నిన్ను ఒక దిక్కుమాలిన వాడిలా చూడాలనుకోవట్లేదు దేవుడు. నిన్ను అనేకులకు ఆధారంగా ఉండాలని, అనేకులపైన ఒక అధికారిగా చూడాలనుకుంటున్నాడు. ఆ ప్రణాళికను దేవుడు చేయబోతున్నాడు. ప్రణాళిక కలిగి ఉన్నాడు ఆయన. ఆ ప్రణాళిక నీకు తెలుసా? నువ్వు చూడగలుగుతున్నావా? చూడలేకపోతే కాల్ చేయండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని చూస్తే ఒక వాక్యాన్ని గుర్తు చేస్తాను మీకు. న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయము 9 నుంచి 15 వచనాలు చూస్తే, 22వ వచనం నుండి 25వ వచనం వరకు చూస్తే అక్కడ ఒక గిద్యోను ఒక సందర్భం కనిపిస్తుంది. గిద్యోను తన దర్శనంలో విజయం కలగబోతుంది అని తను కలలో చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ముందుగా ఏమి జరగబోతుందో దేవుడు బయలుపరిచాడు. హల్లెలూయా. బయలుపరిచాడు, చూపిస్తున్నాడు. నేను విజయం ఇస్తున్నాను నీకు అని. మిద్యానీయుల సైన్యంపై గొప్ప విజయాన్ని ఇచ్చాడు. ఆమేన్. ఈయన ఎంతమందితో వెళ్ళాడు యుద్ధానికి? కేవలం 300 మందితో వెళ్ళాడు. కొన్ని వేల మందితో యుద్ధం చేశాడు. విజయం నీ చేతికిస్తున్నాడు దేవుడు. ఎంత పెద్ద సమస్య మీదైనా సరే దేవుడు నీకు దర్శనమిస్తాడు. ఆ దర్శనం చూడు. మనసులో నుంచి ఇస్తున్నాడా, ఆత్మలో నుంచి ఇస్తున్నాడా, లేదంటే కళ ద్వారా ఇస్తున్నాడా, ఒక దైవ సేవకుడు ద్వారా నీకు చూపిస్తున్నాడా, నీకు చెప్తున్నాడా? విషయాన్ని నువ్వు గ్రహిస్తే బలమైన విజయాన్ని, అద్భుతమైన విజయాలు చూస్తావు. లైఫ్లో అపజయం లేకుండా వెళ్ళిపోతావు. నా జీవితంలో ఇప్పటి వరకు అపజయం లేదు. కారణం నా దేవుడు. హల్లెలూయా. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. రౌటెలే భేరియో రిధి కనా జదా శుభరి రిలియాన్ అంక్రధ షుడర్ ఎలే క్రధూషరవే. సహోదరి సురేఖ, దేవునితో మాట్లాడుతున్నాడు. ఇదిగో, నీ బిడ్డకు వివాహం కావడం లేదని బాధపడుతున్నావు కదా.
దేవుడు త్వరలోనే నీ బిడ్డకు వివాహం జరిగిస్తున్నాడు. నీ కుమార్తెకి వివాహం కావడం లేదని కుమిలిపోతున్నావు కదా, దేవుడు త్వరలో ఒక అద్భుతమైన వివాహం చేస్తున్నాడు. దిగులు పడుకో. రో దరియనా క్లుషారి మేజురి కమర హజద్రు దీఖరవే రోషె మెలియా క్రద్ధారి అనందురవే. సహోదరుడా కాంతి కుమార్, దేవునితో మాట్లాడుతున్నాడు. జాబ్ లేదని బాధపడుతున్నావు కదా, దేవుడు త్వరలో అద్భుతంగా నీకు ఉద్యోగం ఇస్తున్నాడు. ఏమీ దిగులు పడుకో. అద్భుతమైన రీతిగా దేవుడు నీ చేతికి ఒక ఉద్యోగం ఇస్తున్నాడు, మంచి ఉద్యోగం ఇస్తున్నాడు. నువ్వు ప్రశాంతంగా ఉంటావు. ఏమీ బాధపడకు, ధైర్యంగా ఉండు. షెరిల్లి కార నజదరి మిట కరందరవే నో లిషరి క్రాజ దశందర క్రందురలదిరి మిషుకర. సహోదరుడా జయకుమార్, దేవుడితో మాట్లాడుతున్నాడు. రేజరి కరజు ధారి మెడాకరవే. నీకు కొన్ని అప్పులున్నాయి, ఏం భయపడకో. నీకున్న వ్యాపారాన్ని దేవుడు అభివృద్ధి చేయబోతున్నాడు. అప్పులన్నీ తీరిపోతాయి. నువ్వు గొప్ప స్థితిలోనికి వెళ్ళబోతున్నావు. ధైర్యం కలిగి ఉండు. దేవుడు నీ పక్షముగా ఉన్నాడు. జయకుమార్ కౌరివే డ్రిబియోక్లందా రొస్సుధరవే రబి భీ రిషి కళా రజంద్రుతి కళ. సహోదరి మహిమ దేవుడితో మాట్లాడుతున్నాడు. మహిమ, 14 సంవత్సరాలుగా పిల్లలు లేరు నీకు. ప్రభు దర్శిస్తున్నాడు. ఇప్పుడు నీకు గర్భఫలం ఇస్తున్నాడు. దిగులు పడుకో, ధైర్యంగా ఉండు. మహిమ, ఈ సంవత్సరంలో గొప్ప కార్యం ప్రభు చేస్తున్నాడు. నీకొక కుమారుడు పుడుతున్నాడు. రిషబే క్లాషో ధరి మిధాకరియనందురవే. థ్యాంక్ యూ హోలీ గోస్ట్. హల్లెలూయా. ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరిని దర్శించండి. ఈ వర్తమానం వింటున్న ప్రతి ఒక్కరి పైకి నీ ఆత్మను కృమ్మరించండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఆత్మ ద్వారా దేవుని కార్యాలు జరగడం మీరు చూస్తున్నారు కదా. మీ జీవితంలో కూడా దేవుడు చేయబోతున్నాడు. ఏమి దిగులు పడొద్దు. స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి. కాల్ కలిసిందంటే నీ సమస్య తీరిపోయిందని ప్రభు నీకు తెలియజేస్తున్నాడు. ఖచ్చితంగా కాల్ చేయండి. అద్భుతంగా విడుదల పొందండి. ఆమేన్. అలాగే మనకి మందిరం నిర్మాణంలో ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ మందిరానికి ఎవరైతే చేతులు చాపుతున్నారో దేవుడు మాట్లాడుతున్నాడో, ఖచ్చితంగా మీరు మీ పిల్లలు బహుగా దీవించబడుతున్నారు. తప్పకుండా మీ ఆర్థిక సహకారాన్ని మందిరానికి అందించండి. దేవుని చేతులు సమృద్ధిని మీకు అందిస్తున్నాయి. ఆమేన్. గొప్ప దీవెని మీరు పొందబోతున్నారు. అలాగే మీ ప్రాంతంలో కానీ మీ యొక్క మందిరంలో కానీ సేవకులు లేకపోతే వెంటనే తెలియజేయండి, కాల్ చేయండి. నేను సేవకులను పంపించబోతున్నాను. మా దగ్గర సేవకులు ఉన్నారు, నేను పంపిస్తాను. దేవుని యొక్క మార్గంలో మిమ్మల్ని నడిపిస్తారు. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్. దురాత్మ శక్తులతో పీడింపబడుతున్నారా? చేతబడి శక్తులతో నలిగిపోతున్నారా? కుదరని రోగములతో బాధపడుతున్నారా? కోర్టు సమస్యలతో నలిగిపోతున్నారా? కుటుంబ సమస్యలతో కృంగిపోతున్నారా? అయితే దైవజనులు ప్రవక్త సియోను రాజు గారికి ఫోన్ చేయండి. దైవజనులు ఆత్మాభిషేకముతో ప్రార్థించినప్పుడు దేవుని శక్తి మిమ్మును కమ్ముకుంటుంది. ఒక్క ఫోన్ కాల్తో గొప్ప విడుదల పొందండి. ఇప్పుడే ఫోన్ చేయండి. మీ ప్రతి సమస్య నుండి విడుదలను పొందండి. మా అడ్రస్ ప్రవక్త డి సియోను రాజు, గెత్సెమనే వనం, పొన్నాడ పోస్ట్, యు కొత్తపల్లి మండల్, కాకినాడ 533448, ఆంధ్రప్రదేశ్. మా మొబైల్ నంబర్ 9849130812.